దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో హత్యాచార ఘటన కేసు దర్యాప్తు, ఆసుపత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆసుపత్రిని ధ్వంసం చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందని న్యాయస్థానం ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులకు బలవన్మరణం అని చెప్పింది ఎవరు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపైన మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రిన్సిపల్ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విద్యార్థిని తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు? క్రైమ్ సీన్ ను ఎందుకు సీల్ చేయలేకపోయారు? అత్యాచారం, హత్యను బలవన్మరణంగా ఎందుకు చిత్రీకరించారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎందుకు ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధితురాలి కుటుంబ సభ్యులు రాత్రి 8:30 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వీకరించారు. రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు ఆసుపత్రి యాజమాన్యం ఏం చేస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని సూచించింది. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం. వైద్యులు, పౌర సమాజాన్ని అడ్డుకోవడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం మందలించింది. ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఆగస్టు 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సిబిఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది. దేశం మొత్తం మీ భద్రత గురించి ఆందోళన చెందుతోందని వైద్యుల ఆందోళనను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు పేర్కొంది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నట్లు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్యుల భద్రతపై అధ్యయనం చేసి సూచనలివ్వడం దీని పని అని తెలిపింది. ఇక ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యులు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. లింగ ఆధారిత నేరాలను అరికట్టేందుకు ప్రణాళికలు వేయాల్సి ఉంటుంది. ఇంటర్న్లు, రెసిడెంట్, నాన్ రెసిడెంట్ డాక్టర్ల భద్రత కోసం జాతీయ ప్రణాళికలను ఈ టాస్క్ ఫోర్స్ సభ్యులు రూపొందించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ వార్డుల వద్ద అదనపు భద్రత, ఆసుపత్రుల వద్ద బ్యాగేజీ స్క్రీనింగ్ పెంచడం, పేషెంట్ల కోసం వచ్చే వారిని పరిధి దాటి లోపలికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రుల్లో జనాన్ని అదుపు చేసేందుకు భద్రత కావాలని, డాక్టర్లకు రెస్ట్ రూమ్లు కావాలని, అన్ని ప్రాంతాల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, సీసీటీవీని ఏర్పాటు చేయాలని, మెడికల్ ప్రొఫెషనల్స్ ను తీసుకువెళ్లేందుకు రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ కు మార్గదర్శకాలు సూచించారు. ఎమర్జెన్సీ వేళ మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.